అక్కడ ఎప్పుడూ నేను చూడలేదు. ఫస్ట్ నిన్న మీరు చెప్పారు కదా! యాన్సెస్టర్స్ మెడిటేషన్ చేసుకొని ఉదయం వెళ్ళాను నేను. హ్మ్. కొంతమందిని నేను తీసుకెళ్ళవలసొచ్చింది గెస్టుల్ని టెంపుల్‌కి. ఓకే. వెళ్ళాక నాకు అర్థమైంది. నా కళ్ళతోటి వాళ్ళందరూ అమ్మవారిని చూస్తున్నారని. లుక్ ఎట్ థాట్. హ్మ్. ఆ తర్వాత ఇమ్మీడియేట్ రైట్ తిరిగిన వెంటనే నాకు ఇన్ని సార్లు వెళ్ళాను. ఎప్పుడూ నేను చూడలేదు. ఉచ్చిష్ట గణపతి సన్నిధిని చూసాను. లుక్ ఎట్ థాట్. వై నాట్? యూ గాట్ గ్రౌండెడ్. అదే గదా! మరి ఇంకా అర్థం. తర్వాత ఇంకొకటి వైజాగ్‌లో రిషికొండ ఏరియాలో 3 బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ తీసుకున్నాను. జనవరిలో రిజిస్ట్రేషన్. ఈ క్లాస్ స్టార్ట్ అయ్యాక. వై ఇమ్మీడియేట్ నాట్? వై నాట్? వై నాట్? సడెన్‌గా తీసుకున్నది. నాకు యాక్చువల్‌గా కాళ్ళు కొంచెం నర్వ్స్‌ది కొంచెం అంటే నాకు విటమిన్స్ ఎక్కువైపోయి ఆహ్, అరికాళ్ళలో తిమ్మిరులొస్తున్నాయి మ్యామ్ యాక్చువల్‌గా టింగ్లింగ్ సెన్సేషన్స్ ఉన్నాయన్నమాట ఈ మధ్యలో. అయితే నాకిప్పుడు అదొస్తున్నప్పుడు ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్‌గివ్ మీ ఇది నాది కాదు అని అనుకుంటే నాకెళ్ళిపోయిందది. వై నాట్? ఇప్పుడు ఆల్ అవర్ బాడీ ఇప్పుడు సెల్స్ ఆర్ ఐ వాస్ లిజనింగ్ టు us. ఆ! అది చాలా అప్పుడు చేసుకుంటున్నప్పుడు అంటే మీరు మెడిటేషన్ పెట్టారు కదా! అప్పుడు ఐ వాస్ ఫెల్ట్ వెరీ, 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 వెరీ హ్యాపీ అని చెప్తాను. Congratulations, Mr. Praveen. You have been appointed, or else you got appointed in our prestigious this one. యాహ్! ఒక్క sentence. Congratulations, Praveen. You got selected, or else this is your appointment letter. Yeah, you will receive appointment. So one sentence ని ఆయనకి ఓపెన్ ఓపెన్ 100 టైమ్స్ చేసుకొని మీ థర్డ్ ఐ దగ్గర నుంచి ఆయన థర్డ్ ఐకి ఆయన నిద్రపోతున్నప్పుడు ఎస్పెషల్లీ నైట్ టైం యూ సెండ్ ద టెలిపతిక్ మెసేజ్. యా రాధ గారు చెప్పండి మీకు ఏం అర్థమైంది క్లాస్ ఇవాళ ఏ ఏ విధంగా మీరు కనెక్ట్ అయ్యారు క్లాస్కి? లవ్ యూ. నేను చాలా బ్లేమ్ చేస్తున్నానని అర్థమైంది నాకు. బ్లేమ్ ఇంకేమున్నాయి? షాడో అంటే పార్ట్స్ ఏమున్నాయి మీలో? బాగా ఏదైనా రాసుకుంటే ఇంకా ఎ కనిపిస్తాయి. ఇప్పుడు సక్సెస్ ఎవరైనా అదే ఎవరైనా ప్రాబ్లమ్ చేస్తారా వాళ్ళని ట్రిగ్గర్ చేసి చూపించుదామా? ఎక్కువ పని చేసే వాళ్ళని మా డ్రైవర్‌ని ఎక్కువ నేను బ్లేమ్ చేస్తా. వెరీ బాగా నైస్. అర్థమైంది నాకు. సో డ్రైవర్ ఈజ్ యువర్ గురు, ద ఫస్ట్ గురు అని గురు, అర్థం చేసుకోవాలి. గురు. ఉదయం సో లేచిన దగ్గర నుంచి. మీ చైల్డ్‌ని మీరు ఇష్టపడతారు కదా! మీకు ఇన్నర్ చైల్డ్ ఉంది కదా! ఉంది. కానీ బ్లేమ్ ఇష్టం. చేసినప్పుడల్లా ఇన్నర్ చైల్డ్ ఏమవుతుందో ఒకసారి ఊహించండి. ఆ! ఆ గదిలో బందీ అయిపోతారు. తర్వాత 2 రిజల్ట్స్. చెప్పండి. ఈరోజు ఈరోజు ఉదయమే మీనాక్షి టెంపుల్‌కెళ్ళాను. వెరీ నైస్. అక్కడ ఎప్పుడూ నేను చూడలేదు. ఫస్ట్ నిన్న మీరు చెప్పారు కదా! యాన్సెస్టర్స్ మెడిటేషన్ చేసుకొని ఉదయం వెళ్ళాను నేను. కొంతమందిని నేను తీసుకెళ్ళవలసొచ్చింది గెస్టుల్ని టెంపుల్‌కి. ఓకే. వెళ్ళాక నాకు అర్థమైంది. నా కళ్ళతోటి వాళ్ళందరూ అమ్మవారిని చూస్తున్నారని. లుక్ ఎట్ థాట్. ఆ తర్వాత ఇమ్మీడియేట్ రైట్ తిరిగిన వెంటనే నాకు ఇన్ని సార్లు వెళ్ళాను. ఎప్పుడూ నేను చూడలేదు. ఉచ్చిష్ట గణపతి సన్నిధిని చూసాను. లుక్ ఎట్ థాట్. వై నాట్? యూ గాట్ గ్రౌండెడ్. అదే కదా మరి ఇంకా అర్థం. ఆయన చూస్తే అసలు గ్రౌండ్ ఎప్పుడు అయ్యారు. ఇన్ని సార్లు చూసాను కానీ, అక్కడ నేను ఎప్పుడూ చూడలేదు. అక్కడికెళ్ళిన వెంటనే నాకు ఒక రకం చాలా హ్యాపీ ఎక్సలెంట్. అనిపిచ్చేసింది. బ్యూటిఫుల్. అమేజింగ్ రాధ గారు. అండ్ బ్లేమ్‌ని గుర్తించారు తర్వాత ఇంకా. యాహ్! చెప్పండి. తర్వాత ఇంకొకటి వైజాగ్‌లో రిషికొండ ఏరియాలో 3 బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ తీసుకున్నాను. జనవరిలో రిజిస్ట్రేషన్. ఈ క్లాస్ స్టార్ట్ అయ్యాక. వై ఇమ్మీడియేట్ నాట్? వై నాట్? వై నాట్? సడెన్‌గా తీసుకున్నది. అమేజింగ్. ఎక్సలెంట్. థాంక్ యూ. అంతా మీ వల్లే అంతా. కంగ్రాచ్యులేషన్స్. మన రూమ్ క్లీన్ అవుతుంటే ఆపర్చునిటీస్ ఎందుకు రావు? అట్రాక్షన్ ఎందుకు హ్యాపెన్ అవ్వదు? అంత ప్రాపర్. అంచేత మీరు తప్పకుండా ఈసారి ఇండియా వచ్చినప్పుడు మదురైకి రండి. మిమ్మల్ని చక్కగా తీసుకెళ్తా తంజావూరు రియల్లీ అమ్మవారి దగ్గరికి. మదురై. యెస్, ఐ థింక్ మా బావగారు వాళ్ళొస్తున్నారు. వి హావ్ ప్లాన్ సంథింగ్. డెఫినిట్‌గా వస్తాం. ష్యూర్‌గా. వచ్చినా కూడా నాకు చెప్పండి. వాళ్ళొచ్చినా ష్యూర్‌గా. కూడా నాకు ఇన్ఫార్మ్ ష్యూర్‌గా. చేయండి. ఆ! నేను గుడికి జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళకి మంచిగా దర్శనం చేపిచ్చి రైట్. తీసుకొస్తాను. ష్యూర్‌గా. మేము గూడా మా బావగారాళ్ళతోటి. ఆ! ఆ! ఓకే. తప్పకుండా లవ్ రండి. యూ సో అందరూ మచ్. రండి. లవ్ యూ సో మచ్. లవ్ యూ. యెస్. ఓకే. ఆహ్, ఆహ్, ఎవరికి బాగా కనెక్ట్ అయింది ఇన్నర్ చైల్డ్? ఇన్నర్ చైల్డ్ ఎప్పటినుంచో ట్రావెల్ చేసిన వాళ్ళకి కూడా ఇన్నర్ చైల్డ్ ఏమని అర్థమైంది? మనం ఇన్నర్ చైల్డ్ కనెక్ట్ చేస్తున్నామని అనుకుంటున్నాం. కానీ కనెక్ట్ చేసుకోవట్లేదు అని ఎంతమందికి అర్థమైంది? ప్రవీణ్ గారు ఒకసారి చేయెత్తారు. చూద్దాం ఏమర్థమైందో ఒకసారి చూద్దాం. ప్రవీణ్ గారు ఫస్ట్ టైమ్ మా క్లాస్‌కొచ్చారు. మీకు ఇన్నర్ చైల్డ్ కాన్సెప్ట్‌ని నేను పరిచయం చేశాను. మీకు ఎంత విధంగా అర్థమైంది చెప్పండి? లవ్ ఆహ్, యూ సో మచ్. హ్మ్.
మామ్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 సెంటెన్స్లు ప్రతిసారి చెప్పడం నేర్చుకున్నాను నేను ఈ 4 రోజుల నుంచి. ఎక్సలెంట్, బ్యూటిఫుల్. సెకండ్ థింగ్ ఏంటంటే మ్యామ్, మీరు ఇన్నర్ చైల్డ్ గురించి కొన్ని వీడియోల్లో నేను విన్నాను. సో అది ఎప్పుడన్నా బాధ అనిపించినప్పుడు చెప్పుకునేవాడిని. సో ఇప్పుడు ప్రాక్టికల్గా చేస్తున్నాను. నా ఇన్నర్ చైల్డ్ కృష్ణ, యాక్చువల్గా కృష్ణ ఐడల్. ఓకే, యా, నైస్. సో అదొకటి. సెకండ్ ఏంటంటే మ్యామ్, యాక్చువల్గా నాకు 0 to 7 years వరకు ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటుందని యాక్చువల్గా నాకు మొన్న తెలిసింది. ఎప్పుడు అంటే నాది చెప్పాను కదా మీకు ఇంతకు ముందు కూడా, నాసిక్ త్రియంబకేశ్వర్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక బొమ్మను చేస్తారనమాట. నాకు అప్పుడు తెలిసింది. తర్వాత ఇప్పుడు ప్రాక్టికల్స్ చేస్తుంటే మనం ఎందుకు చేస్తున్నాము అని తెలిసింది. అదేమో మంత్రపూర్వకంగా, ఇదేమో తంత్రపూర్వకంగా తెలుస్తుంది నాకు యాక్చువల్గా. సో నేను ఇప్పుడు నాకు మీరు చెప్తున్నప్పుడు కూడా యాక్చువల్గా నిజం చెప్పాలి అంటే నాకు అనుకుంటున్నాం, నాకు యాక్చువల్గా కాళ్ళు కొంచెం నర్వ్స్ది కొంచెం, అంటే నాకు విటమిన్స్ ఎక్కువ అయిపోయి అరికాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయి మేము. యాక్చువల్గా టింగ్లింగ్ సెన్సేషన్స్ ఉన్నాయన్నమాట ఈ మధ్యలో. అయితే నాకు ఇప్పుడు అది వస్తున్నప్పుడు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఇది నాది కాదు అని అనుకుంటే నాకు వెళ్ళిపోయింది అది. వై నాట్? ఆల్ అవర్ బాడీ అది చాలా అప్పుడు చేసుకుంటున్నప్పుడు, అంటే మీరు మెడిటేషన్ పెట్టారు కదా, అప్పుడు ఐ వాజ్ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. అంటే 100% కనెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ 10% ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐ కనెక్టెడ్ టు మై ఇన్నర్ చైల్డ్. అంటే నాకు ఇప్పుడు తెలుస్తుంది యాక్చువల్గా నా హార్ట్ ఎలా ఉంది, నా లంగ్స్ ఎలా ఉన్నాయి, నాకు ప్యాంక్రియాస్ ఎలా పనిచేస్తుంది, బాడీ లోపల ఏమేమి జంక్ ఫుడ్ ఉంది, అవంతా తెలుస్తుంది నాకు. మీ హార్ట్ ని పనిచేయించేది, ప్యాంక్రియాస్ ని పనిచేయించేదే మీ ఇన్నర్ చైల్డ్. అది సో అదే, అంటే నాకు ఈ మధ్యలో అంటే దట్ ఈస్ ఇంటెలిజెంట్ ఫంక్షనల్ స్ట్రక్చర్ మొత్తం అదే చూసుకుంటే తెలుస్తుంది యాక్చువల్గా. సో అది నేను ఐఎమ్ జస్ట్ ఏబుల్ టు కనెక్ట్ ఇట్. నేను లిజన్, అంటే నేను ఈ రోజు యాక్చువల్గా మీరు ఎప్పుడో 1 year కింద వీడియో చూసాను మేడం. ఈ రోజు యాక్చువల్గా మధ్యాహ్నం తర్వాత నాకు కొంచెం టైం దొరికింది ఈ రోజు. 1 year తర్వాత క్రియేషన్ బుక్ ఎలా రాయాలి అని దాంట్లో చూసి మీరు 7 steps చెప్పారు కదా, అది ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాను యాక్చువల్గా క్రియేషన్ బుక్ కూడా. వెరీ గుడ్. సో అదొకటి మ్యాజిక్ బాక్స్ కూడా ఈ రోజు రెడీ చేసేసుకున్నాను. ఎక్సలెంట్, బ్యూటిఫుల్. అవి ఇంపార్టెంట్. క్రియేటివ్, కాన్షియస్ గా క్రియేట్ చేయడం, దట్ ఈస్ అ డిఫరెంట్ పార్ట్. హీలింగ్ ఇస్ డిఫరెంట్ పార్ట్. యాక్టివేటింగ్ యువర్ ఇన్నర్ చైల్డ్ ఇస్ డిఫరెంట్ పార్ట్. వీ హ్యావ్ 3 segments డిఫరెంట్. మీరు ఆరా అన్నారు కదా, మీరు ఆరా అది అన్నారు కదా. యాక్చువల్గా ఏంటంటే మేము ప్రాణిక్ హీలింగ్ నేర్చుకునేటప్పుడు యాక్చువల్గా మాకు తెలిసేదన్నమాట. యాక్చువల్గా మనం ఇట్లా హ్యాండ్స్ పెట్టేసుకొని హ్యాండ్స్ క్లీన్ చేసుకొని అది చేస్తాం కదా. సో అప్పుడు యాక్చువల్గా ఇన్నర్ బబుల్ ఎలా ఉండేది అనేది, రూట్ చక్ర, అంటే మనం ఇప్పుడు రూట్ చక్ర ఇంకా యాక్టివేట్ చేయలేదు, బట్ చేస్తున్నప్పుడు కదా నాకు యాక్చువల్గా ఎప్పుడు అది అనకూడదు ఆ వర్డ్. సో బ్లాకేజ్ లేనందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. సో దాని గురించి అని యాక్చువల్గా మా గురుగారు ఏం చేశారంటే, ఒకటి రెడ్ కలర్ రూట్ చక్రాకు సంబంధించిన క్రిస్టల్ ఎప్పుడు నా మెడలో ఉండాలని చెప్పాడు, విత్ సిల్వర్. ఓకే, సో అది నేను ఎప్పుడు ఆల్వేస్ ఐ విల్ వియర్ దట్. సో దాంతోని యాక్చువల్గా నేను ఇప్పుడు ఇన్నర్ చైన్ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా రూట్ చక్రాతో ఇన్నర్ చైన్ కనెక్ట్ అవ్వడానికి చేస్తున్నాను అనమాట. సో హార్ట్ లోనే ఇన్నర్ చైల్డ్ ఉన్నట్టుగా, ఆ లాకెట్ లోనే ఉన్నట్టుగా భావిస్తూ మెడిటేషన్ చేసుకోవడం కానీ, హీలింగ్ చేసుకోవడం కానీ చేస్తున్నాను. ఎవ్రీవేర్ అండి, ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీలో ఉంటుంది. ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ, యు సీ దట్ ఇన్ఫర్మేషన్ విచ్ క్యారీస్ ఇన్ ఎ చైల్డ్. అది ఎమోషన్. ఇంకోటి ఏంటంటే మేడం, మీరు ఇంకోటి చెప్పారు కదా, మీ దాంట్లో ఏమేమి ఉన్నాయి నెగిటివ్ పాయింట్స్ అని అడిగారు కదా. నాకు మీరు చెప్పినవి అన్నీ ఉన్నాయి మేడం. నాకు చాలా ఇమీడియట్ గా కోపం వస్తుంది. నాకు ఎవరన్నా మా టీంలో, ఎందుకంటే నేను 100 members టీంని హ్యాండిల్ చేస్తాను, నాకు ఎవరన్నా టీంలో ఎవరు ఏం చేయకపోయినా కానీ కూడా ఇమీడియట్గా, ఎందుకంటే బికాస్ ఐఎమ్ ఏ కస్టమర్ ఫేసింగ్, సో ఇమీడియట్ యాక్షన్. సెకండ్ థింగ్, ప్రాబబ్లీ ఐ కెనాట్ షౌట్ యాజ్ దిస్ వన్, బట్ ఐ షో మై ఎమోషన్స్, లైక్ యాంగ్రీ అనొచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు, లేకపోతే ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఒక 4 lines ఆఫ్ ఇమేజ్ లో తెలిసిపోతాయి. మీరు లార్డ్ విష్ణుని కొలుస్తారా అండి? లార్డ్ విష్ణుని కొలుస్తారు మీరు, బ్రాహ్మణ్. అయితే ఆయనకి మీకు డిఫరెన్స్ చూసుకోండి. ఆయన ఉగ్ర రూపాలు తీయద్దు, మీరు అవి తీసుకోవద్దు, అవి విధ్వంసానికి, అవి డిస్ట్రాయ్కి ఉపయోగిస్తారు. కానీ కాన్వర్ట్ సిచ్యువేషన్లో ద లార్డ్ విష్ణు ఎలా ఉండాలో, ద లవ్ అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ ద హోల్ టీమ్, అది ఒక్కసారి ప్రాక్టీస్ చేసి, ఇది ఇట్ వాజ్ గివెన్ నర్వస్ సిస్టమ్ మీకు, మీరు అడాప్టెడ్. ఇది ఈ నర్వస్ సిస్టమ్ని లెట్గో చేయొచ్చు. అండ్ యు ఆర్ ఎంటైర్లీ, మీకు కాలుకి తిమ్మిర్లు అంటున్నారు చూసారా, మీ నర్వస్ సిస్టంలో ఏదైతే ఫ్లో అవట్లేదో ఎనర్జీ, ఆర్ ఎక్సెస్గా ఫ్లో అవుతుందో అన్నీ కూడా సెటిల్ అవుతాయి.
మీరు ఇప్పుడు చెప్పారు కదా మేడం, ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ 6 days నుంచి ఏదన్నా ఏమైనా చేయాలన్నా జస్ట్ ఐఎమ్ గివింగ్ ఎస్ అన్ గ్యాప్. ఓకే, ఈజ్ ఇట్ రిక్వైర్డ్? Look at ఐఎమ్ that. స్టాపింగ్ దట్. The gap is a consciousness. A gap is ఆ గ్యాప్ తీసుకొని చేసేస్తున్నాను మ్యామ్ యాక్చువల్గా. సో ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ దేర్, ఓకే ఐఎమ్ రైటింగ్ ఆన్ పేపర్. యాక్చువల్గా పేపర్లో రాసి ఓకే ఇది ఇప్పుడు అవసరమా. ఇప్పుడు యాక్చువల్గా మొన్న ఇంటర్వ్యూ ఎప్పుడో అటెండ్ అయిన దానికి నేను ఆయన ఇంటర్వ్యూ అటెండ్ అవ్వగానే ఇమీడియట్గా మెయిల్ వెళ్ళిపోయేది, థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ షేర్ ద ఫీడ్బ్యాక్ అని. ఇప్పటి వరకు కూడా నేను అసలు ఫీడ్బ్యాక్ గురించి నేను అడగలేదు. నాకు ఇవాళ ఫీడ్బ్యాక్ ఇచ్చి the person wants to, whoever was spoken with me after 15 candidates, he want to talk to me again for another 45 minutes. Look at That he is that. How scheduling the fortunate. discussion మీరు on ప్రవీణ్ Monday. గారు మీరు ఏం చేస్తారంటే, ఇఫ్ యు నో దట్ పర్సన్స్ నేమ్ అన్ని మీకు తెలిసే ఉంటుంది, ఆయనకి ఓపెన్ పని చేసుకొని టెలిపతిగా మీరు పంపించవచ్చు. మీ థర్డ్ ఐలోంచి ఆయన థర్డ్ ఐకి పంపించి ఆయన చెప్పే మాట ఏం చెప్పాలి మీకు చెప్పండి. నేను యాక్చువల్గా ఆయన ఏం చెప్పాలి చెప్పండి, ఒకటే ఒక్క సెంటెన్స్ చెప్పండి. he has to select me, that's it. ఏమంటారు అప్పుడు? సెలెక్ట్ మీ కాదు, ఏమంటారు ఆయన నోట్లోంచి? Please hire Praveen. అలా కాదు, మీకేం చెప్తారు? ప్లీజ్ హైర్ అని వాళ్ళకెందుకు చెప్తారు? మీకేం చెప్తున్నారు? నాకా కంగ్రాచులేషన్స్ చెప్తా. కంగ్రాచులేషన్స్ మిస్టర్ ప్రవీణ్, యూ హ్యావ్ బీన్ అపాయింటెడ్ ఆర్ ఎల్స్ యూ గాట్ అపాయింటెడ్ ఇన్ అవర్ ప్రెస్టీజియస్ దిస్ వన్. ఆ ఒక్క సెంటెన్స్, కంగ్రాచులేషన్స్ ప్రవీణ్, you got selected, or else this is your appointment letter. Yeah, you will receive appointment. So one sentence ni ఆయనకి ఓపెన్ 100 times చేసుకొని మీ థర్డ్ ఐ దగ్గర నుంచి ఆయన థర్డ్ ఐకి ఆయన నిద్రపోతున్నప్పుడు, ఎస్పెషల్లీ నైట్ టైం, యూ సెండ్ ద టెలిపతిక్ మెసేజ్ అండ్ దెన్ యూ సీ ద డిఫరెన్స్. డూ దట్. Then I have to wake up at around before 8 o'clock and then I'll send it because he is in Minnesota. ఓకే So ఓకే ఓకే ఫారెన్. he's in Minnesota, but I'll do that, no problem. ఓకే, మీరు Yes, చేయండి. I'll work on a US time ఆయన zone. నిద్రపోతున్నప్పుడు ఆయనకి టెలిపతిక్ గా పంపించండి. మీరు ఏం వినాలనుకుంటున్నారో ఆ సెంటెన్స్ ఒకటే మీరు ఆయన నోట్లోంచి ఆయన చెప్తున్నట్టుగా మీరు ఆయన థర్డ్ ఐలోకి చూస్తే చెప్పండి. దట్స్ ద టెలిపతి. Sure. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే.